భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం కిష్టాపురం, మాడుగులపల్లి మండలం గొండ్రవానిగూడెం గ్రామాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూముల రీసర్వే అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా తిష్టవేసిన భూ సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే ఈ రీసర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కొలతలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, సరిహద్దుల గుర్తింపుపై రైతులకు ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు అధికారులకు సహకరించి ఈ సర్వేను విజయవంతం చేయాలని కోరారు. గలవలేదు, అది ఎక్కడ పోయి తెలుసుకోవచ్చు. ఇప్పుడు అదే ఎప్పటి నుంచో వస్తున్న పౌతి ఉన్నది, పౌతిలో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కాస్త కాలం కానీ చేతి వారే కానీ మొదటి 50 నుంచి 50 ముందు ఉన్న వాహనం నుంచి వచ్చిన అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా మనకు వచ్చింది. ఏమైనా భూ ప్రక్షాళన వచ్చింది కానీ దానిలో 1B వచ్చిన వానికి పట్టా ఇచ్చేది, దాని దండిలో నమోదు చేసేది. కానీ అది భూమి మీద లేడు, ఇప్పుడు అమ్ముకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ సమస్య ఇప్పుడు రాదు. వయవాటు పట్టాలు కానీ ఇవన్నీ కానీ ఈ సమస్య మంచి సమస్య వచ్చింది. ఇప్పుడు మనకు మంచి పరిష్కారం అయ్యే దిశగా వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీరు ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ తిరిగిన అవసరం లేదు. మీ చుట్టూ ఇప్పుడు అధికారులు తిరుగుతారు. కాబట్టి ఈ భూమి సమస్యను మీరు పరిష్కారం చేసుకుని కోరుకుంటూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తుంది. జై హింద్. థ్యాంక్ యూ. ఎవరున్నారు వాళ్ళు చేసిన తప్పిదనాలకి గ్రామాలలో సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలను తీర్చడానికి భూభారతి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన మిర్యాలగూడ నియోజకవర్గంలో మాడుగులపల్లి మండలంలో మన గండ్రవానిగూడెం పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ యొక్క పైలట్ ప్రాజెక్టులో ముందుగా మన గండ్రవానిగూడెం యొక్క సరిహద్దులు నిర్ణయించి ఆ సరిహద్దులు నిర్ణయించిన దాంట్లో ఏదైతే చెరువులు కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ, గ్రామఖండం కానీ వాటిని నిర్ణయించిన తర్వాత పొలాలకు వెళ్ళి ఎవరైతే కబ్జాల్లో ఉన్నారో, ఎవరైతే ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళ హద్దులు చూపించినట్లయితే వాళ్ళ హద్దుల ప్రకారం సర్వే చేసి, ఇదివరకు పుస్తకాలు, పాస్ పుస్తకాలను అయ్యే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి ఏమి లేకుండా డిజిటల్ కార్డు ఒకటి తీసుకొచ్చి ఆ డిజిటల్ కార్డులోనే మనం ఏదైతే ల్యాండ్ ఎకరం ఉందో, ఫలానా సర్వే నెంబర్లో ఎకరం ఉందో, 2 ఎకరాలు ఉందో అది మ్యాపింగ్ తో సహా కొత్త పరికరాలు వచ్చినాయి కాబట్టి ఆ పరికరాలతోని మ్యాపింగ్ కూడా డిజిటల్ కార్డులోనే ఉంటుంది. ఇక పేపర్ చినిగిపోయిందనో, పేపర్ అవ్వలేదనో, ఎంఆర్ఓ ఆఫీసులో లేదనో, ఈ సమస్యలు ఎన్నిటికీ దారి లేకుండా ఏదైతే ఇప్పుడున్న యుగం ప్రకారం, ఇప్పుడున్న ఆధునీకరణ ప్రకారం ఏదైతే డిజిటల్ సర్వేలోనే మన యొక్క పొలం ఎక్కడ ఉన్నా కూర్చున్నా కానీ కంప్యూటర్లో కొట్టగానే మన హద్దులు, మన పొలం మ్యాపింగ్ అంతా అవపడుతుంది. మనం ఇళ్ల కాడ ఉన్నప్పుడు అమ్ముకునో, అది ఆడబిడ్డల కట్టం కింద ఇచ్చో దాంట్లో నుంచి కూడా డిలీట్ చేసుకుని అవతల సర్వే నెంబర్ వాళ్ళ పేరును మార్చడానికి కూడా కంప్యూటరైజ్లోనే చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా పూర్తిగా మాడుగులపల్లి మండలంలో ఉన్న అధికారులు, గ్రామ సర్పంచ్ అయితే గ్రామ సర్పంచ్, ఆ సర్పంచ్ సెక్రటరీ, పార్టీలకు అతీతంగా ఉన్న పెద్దలందరూ కూర్చోబెట్టి ఏదైతే మనం పొలం సర్వే చేస్తున్నామో, ఇది చాలా సున్నితమైన సమస్య. ఇది గట్లక పంచాయతీ ఉంది, కబ్జాలలో ఉండి ఇంకోళ్ళు లాక్కోవడం జరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ ఏదో కుటుంబ సమస్యల మీదనో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు లేనప్పుడు ఇక్కడ సమస్యలు గట్లు జరపడం, ఇలాంటి పంచాయతీలు చాలా ఉన్నాయి. ఇలాంటి పంచాయతీలన్నీ ఇది
ఈ సమస్య పరిష్కారానికి దొరుకుతుంది. ఎందుకంటే గన్నవారిగూడెం కూడా ఊరు చిన్నది, విస్తరణ కూడా తక్కువైన ఉద్దేశంతో ముందుగా ఇక్కడ తీసుకొని ఇక్కడ ఉన్న లోపాలు మిగతా గ్రామాలు, అందుకే మిగతా గ్రామ సర్పంచులు కూడా ఇక్కడ రమణ కారణం ఏంటంటే ఇది మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్న సమస్యలను అధిగమించి మిగతా గ్రామాలలో కూడా చేసి ఎవరికైతే భూములు ఉన్నాయో, ఏదైతే పేద రైతులు ఉన్నారో ఆ రైతులు ఎకరం కానీ అరెకరం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు కావచ్చు, లేకపోతే సబ్సిడీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే యూరియా కావచ్చు, ఏదైనా సరే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఆ రైతుకి, ఆ పేద రైతుకి అండగా ఉండాలనే గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామాల్లో సమస్యలన్నీ అధిగమించాలా అనే ఉద్దేశంతో ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు, అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళిద్దరి కృతనిశ్చయంతోనే ఎంతో దీని మీద 2 సంవత్సరాలుగా అధ్యయనం చేసి ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా, ఆ సమస్యలకు పరిష్కార మార్గం కోరే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే భూభారతి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద గన్నవారిగూడెంలో పెట్టి, గన్నవారిగూడెంలో ఉన్న ఇందాక అన్నగారు చెప్పినట్టు